అందరికీ శుభోదయం అండి. ఈరోజు మన కొరకు సిద్ధంగా ఉన్న దేవుని యొక్క వాక్యమును చదువుకుందాం. నీవు ఆశీర్వాదముగా నుందువు. ప్రభు మనతో మాట్లాడుతున్నారు. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఆయనను విశ్వసించినటువంటి, ఆయన ఎడల భక్తి కలిగినటువంటి బిడ్డలను ఇతరులకు దీవెనకరంగా చేయాలని ఆయన ఉద్దేశం. ఈ మాట ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనంలో కనిపిస్తూ ఉంది. ఇది అబ్రహాము గారితో దేవుడు మాట్లాడుతున్న మాట. ఈ మాట మనకెలా వర్తిస్తుందండి అనుకోవచ్చేమో. గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 29వ వచనం చూస్తే, మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు. మీరు క్రీస్తు సంబంధులైతే దేవుడు అబ్రహాము గారికి ఏ వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలకు వారసులమై ఉన్నామంట. ఈరోజు మనతో మాట్లాడిన మాట నీవు ఆశీర్వాదకరంగా ఉంది. ఇది అబ్రహాము గారికి ఇచ్చిన వాగ్దానమే కాదు. ఈ ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడుతున్నారు. అప్పు పుచ్చుకునేవారుగా కాదు, అప్పిచ్చేవారుగా చేస్తానన్నారు, తలగా చేస్తానన్నారు. దేవుని బిడ్డలను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచాలని దేవుని యొక్క ఉద్దేశం. ఒక మామగారు ఉన్నారు. ఇంచుమించుగా ఆవిడ 70 సంవత్సరాల వయసులో యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఆ ఇంటిలో ఎవ్వరు కూడా యేసయ్యను వెంబడించలేదు. ఈ మామ మాత్రం ప్రభువునందు విశ్వాసం ఉంచి దేవుని ఎడల భయభక్తులు కలిగి చక్కగా ప్రార్థన చేసుకుంటూ దేవునికి నమ్మకంగా ఉంటూ ఉన్నారు. దేవుని మాటలు వింటూ ఉంటుండగా, ప్రభువా నాకు రక్షణ ఇచ్చావు, నా కుటుంబాన్ని కూడా రక్షించండి ప్రభువా అని ప్రార్థించడం ప్రారంభించింది. ఆ మామగారిని బట్టి కుటుంబం అంతా కూడా రక్షింపబడినది. ఇప్పుడు ఒక మాట అడుగుతాను. 70 సంవత్సరాల వయసులో ఆ మామగారు ఆ ఇల్లంతటికి కూడా ఆశీర్వాదకరంగా మారారా లేదా చెప్పండి? అవును కదా. మనం ఇతరులకు దీవెనకరంగా ఉండేటట్టుగా దేవుడు చేస్తాడు. మనం అనుకుంటాం లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఉంటేనే ఆశీర్వాదకరంగా ఉన్నట్టుగా ఫీల్ అవుతాం. కానీ కొన్ని ఆత్మలు నశించిపోకుండా దేవుడు ఆ మామగారిని ఆశీర్వాదకరంగా చేశారు. ఈ మాటలు వింటున్నటువంటి మన అందరినీ కూడా దేవుడు ఆశీర్వాదకరంగా ఉంచాలనుకుంటున్నారు. ఒక భక్తి చేసే ఒక బిడ్డ ఒక ఇంటిలో ఉంటే ఆ ఇంటికే ఆశీర్వాదం. అలాంటి ఆశీర్వాదకరంగా నీవు ఉండాలని దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నారు. ఎందుకు నా బ్రతుకు, ఎందుకు నాకు జీవితం, నా వల్ల ఎవరికి ఉపయోగం అనుకుంటున్నావేమో. ఎవరికీ ఉపయోగం లేని నిన్ను అందరికీ ఆశీర్వాదకరంగా ఉండేటట్టు దేవుడు చేయాలనుకుంటున్నాడు. అట్టి దీవెనలు మీ అందరికీ కలుగును గాక. దయచేసి ప్రార్థన చేసుకుందాం. సర్వాధికారి అయిన దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ మాటల చేత మమ్మల్ని బలపరిచారు. నిజమే తండ్రి, మమ్మల్ని ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని మీరు తలుస్తూ ఉన్నారు. ఇంకా మీ ఎడల విశ్వాసము కలిగి నమ్మకంగా